దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు. దేశ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా స్పెషల్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు ఆయన. హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూపించి కంపెనీలను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అటు రుణమాఫీ జరిగిన వారికి అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దటంతో పాటు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు సీఎం. ట్రాఫిక్ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ, హీరో మోటార్స్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొని తెలంగాణ రైజింగ్ 2050ని ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 3000 ఎలక్ట్రిక్ బస్సులు, డ్రై పోర్టుతో మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో లింకేజ్, 100 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కు వెలుపల 360 కిలోమీటర్లతో రీజనల్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్, ట్రిపుల్ ను లింక్ చేసేలా రేడియల్ రింగ్ రోడ్లు, వీటికి అనుబంధంగా రైల్వే లైన్, ఇలాంటి ఆలోచనలను పారిశ్రామికవేత్తల ముందుంచారు. ఒక ట్రిలియన్ మొక్కలు నాటే ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతారని సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా 1 ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలు పంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ పెవిలియన్ ను 1 ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ సభ్యులు సందర్శించి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో చెరువుల సంరక్షణ, అలాగే నెట్ జీరో విధానాలతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం ప్రస్తావించారు. దావోస్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇవే అత్యధిక పెట్టుబడులు కావటం విశేషం. 16 ప్రముఖ కంపెనీలు సుమారు 1.78 లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ నెల 23న అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, బ్లాక్ స్టోన్, ఉట్సా క్లస్టర్స్, అక్షత్ గ్రీన్ టెక్, గ్లోబల్ హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలతో తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరిపింది. ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు తెలంగాణకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి గుర్తుగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎస్ జైపాల్ రెడ్డి, PRLI ప్రాజెక్టుగా నామకరణం చేసింది. అటు సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు రాజనరసింహ పేరు పెట్టింది. సింగూరు ప్రాజెక్టుకు శిలారపు రాజనరసింహ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 23న చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లలో ఎవరి జోక్యం ఉండదని, అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తామని కూడా చెప్పారు. సో రేషన్ కార్డులు లేవు, రాలేవు అన్న కంప్లైంట్స్ కూడా ప్రజా ప్రభుత్వం చూసుకుంటోంది. For more videos like this, subscribe Big TV channel.